రెండో రోజు శుక్రవారం రోజున గాయత్రీదేవి కథ చాలా విశిష్టమైనది. గాయత్రీదేవి బ్రహ్మదేవుని భార్యగా సకల సృష్టికి మాతృరూపంగా విరాజిల్లుతుంది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమంలో ఉన్నప్పుడు సకల జీవరాశులకు గమన మార్గములు చూపడానికి మరియు బ్రహ్మ మునిజ్ఞానాన్ని విస్తరించడానికి గాయత్రీదేవి అవతరించింది. ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు యజ్ఞం నిర్వహించేందుకు సిద్ధమయ్యాడు. ఆ యజ్ఞానికి తన భార్య సరస్వతిని పిలవాలనుకున్నాడు. కానీ ఆమె అందుబాటులో లేకపోవడంతో బ్రహ్మ స్వయంగా యజ్ఞానికి భార్య వల్ల గాయత్రీదేవిని పిలిచాడు. ఈ కథలో గాయత్రీదేవి యజ్ఞానికి వచ్చినప్పుడు ఆమె తన అసామాన్యమైన శక్తులతో యజ్ఞాన్ని విజయవంతం చేసింది. అంతేకాక గాయత్రీదేవి మంత్రము ద్వారా జ్ఞానాన్ని, శాంతి మరియు సకల శక్తులను ప్రసాదించే దేవతగా నిలిచింది. ఆమె 5 ముఖాలు పంచభూతాలను సూచిస్తాయి. ఈ కథ ద్వారా గాయత్రీదేవి యొక్క పరమశక్తి, ఆధ్యాత్మిక జ్ఞానము మరియు అన్ని లోకాలను రక్షించే సామర్థ్యాన్ని మనము గమనించవచ్చు. ఈ కథలో సందేశం ఏమిటంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ధైర్యము కలగలిసిన వ్యక్తి జీవితంలో ఎన్నో అడ్డంకులు వచ్చిన విజయాన్ని సాధించగలడు.